బెస్ట్ ఫ్రెండ్ అంటే కాన్సర్ట్ కి వెళ్తున్నట్టుగా లేనే లేదు అసలు. So she's singing and she's clapping for herself. And that is why I love Hyderabad. Hi guys, welcome to my channel Fashion Vlog. So meer ganaka na video first time chustunte please do like, share, comment and don't forget to subscribe. So ee video enti ante కార్తిక్ లైవ్ కాన్సెప్ట్ నేను ఈ సెకండ్ టైం హైదరాబాద్లో జరుగుతుంది ఈ కాన్సెప్ట్. ఫస్ట్ టైం వెళ్ళాలనుకున్నా కానీ మా ఫ్రెండ్స్ ఆఫీస్ ఏది కుదరలేదు. సో సెకండ్ టైం అయితే పక్కా వెళ్ళాలి అని మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇప్పుడైతే నేను కాన్సెప్ట్కి వెళ్తున్నాను. సో కాన్సెప్ట్లో కార్తిక్ ఏ పాటలు పాడాడు అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఆ పాటలు ఎలా ఎంజాయ్ చేసాము అండ్ నా ఫ్రెండ్స్తో ఎలా నేను బాగా ఎంజాయ్ చేశాను కాన్సెప్ట్ అనేది చూడాలనుకుంటే కంటిన్యూ. ఇంకా కాన్సర్ట్కి టైం అవుతుంది అని చెప్పేసి మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ ఇంకా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి చాలా క్వశ్చన్సే ఉంటాయి కదా, మాకు కూడా అలా చాలా క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అది మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మాకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ మార్క్ లొకేషన్ అదేనా కాదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదేనా, మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాం కాబట్టి నడవాల్సి వస్తుందా అని ఒకటి ఉంటుంది కదా టెన్షన్ మనకి. సో మాకు కూడా అదే అనిపించింది అండ్ కరెక్ట్గానే ఉంటుంది లొకేషన్. అండ్ మీకు ఇదైతే బౌల్డర్ హిల్స్ అండ్ గచ్చిబౌలిలో ఉందన్నమాట. అండ్ మంచిగా చెప్పాలి అంటే శాంతి సరోవర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో కొంచెం ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఇంకా మనము ఓలాలో అది బుక్ చేసుకుంటే కరెక్ట్ అది ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టేస్తే ఈజీగా అర్థమైపోతుంది అండ్ అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత గేట్ 1 గేట్ 2 అండ్ ఏది బ్యాన్స్ ఎక్కడ ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ గేట్ 1 గేట్ 2 అంతా ఒక దగ్గరనే. అండ్ మీరు మీ ఓన్ వెహికల్ పార్కింగ్ ఉంటుందా లేదా అన్న డౌట్గా ఉంటే మాత్రం పార్కింగ్ చాలా ఉంటుంది. సో ఓన్ వెహికల్ రావాలంటే రావచ్చు. మేము అదే తప్పు చేసాము, ఓన్ వెహికల్ వచ్చినా అయిపోవచ్చు అనిపించింది లాస్ట్కి మాకు, బికాస్ పార్కింగ్ చాలానే ఉంది. సో ఇంకా మేమైతే కొంచెం దగ్గర దాకా వచ్చేసరికి నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది, బికాస్ నా లైఫ్ టైంలో ఫస్ట్ కాన్సర్ట్ అనమాట ఇది. ఎవరికైనా వాళ్ళ ఫస్ట్ కాన్సర్ట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా అలానే ఉంది. సో ఇక అక్కడ దాకా వచ్చిన తర్వాత అమ్మ బాబో ఏంటి ఇన్ని వెహికల్స్ అనుకున్నాము. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంత వెహికల్లో ట్రాఫిక్లో ఎందుకని మేము దిగేసి ఇంకా నడుద్దాము అని చూసేసరికి ఇంకా అప్పుడే అర్థమైంది ఏంటి అంటే మనం ఒక 1/2 కిలోమీటర్ నడవాలి, లైక్ 1 or 2 కిలోమీటర్స్ వరకు నడవాలని చెప్పేసి అప్పుడు అర్థమైంది నాకు కాన్సర్ట్కి వెళ్తున్నట్లేదు, మనం ఏదో చెట్లకి పుట్లకి ఏదో వెతకడానికి లేకపోతే ఏదో తీసుకోవడానికి. అసలు మొత్తం జంగల్లో, హైదరాబాద్లో ఇంత జంగల్ ఉంది అండ్ ఇంతగానో నడుస్తాము అనుకోలేదు. నేనైతే కాన్సర్ట్కి వెళ్తున్నట్టుగా లేనే లేదు అసలు. నాకైతే ఒకసారి చూపిస్తా మీకు, సీరియస్లీ అయితే అడవిలో నడుస్తున్నట్టుగా ఉంది తెలుసా ఇక్కడ. చూడండి అసలు కొంచెమన్నా హైదరాబాద్లో ఉందా ఏంటిదంతా అడవి మొత్తం అన్న ఫీల్ వచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ మేము చేసిన తప్పేంటి అంటే అక్కడ ఆటో పోతుందా అదంతా ఫ్రీ షటిల్ అట్ట, మాకు సగం దూరం నడిచిన తర్వాత తెలిసింది. సో మనం ఎంట్రీ ఎక్కడైతే మన ఓలా క్యాబ్స్ అవన్నీ దింపుతాయో పార్కింగ్ ఫస్ట్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఫ్రీ షటిల్స్ ఉంటాయి. సో ఒకసారి ఎవరన్నా అడిగితే మీకు అర్థమైపోతుంది. మేము సగం దూరం నడిచాము, అప్పుడు ఒక అన్నను అడిగితే అర్థమైంది మాకు ఇది ఫ్రీ అని చెప్పేసి. ఇంకా మీరైతే ఎలా వచ్చిన క్యాబ్ ఓలా ఎలా వచ్చినా సరే ఈ ఫ్రీ షటిల్స్ అయితే యూజ్ చేసుకోండి, సో దట్ కాళ్ళు పెయిన్ తెచ్చుకోకుండా అలాగా. అండ్ తర్వాత మేమైతే కాసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఇంకా దిగిపోయాము అండ్ అక్కడ దాకా రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు బ్యాండ్స్ విషయంకి వస్తే ఏంటి అంటే బ్యాండ్స్ అయితే మనం పేటిఎం ఇన్సైడర్లో టికెట్స్ తీసుకుంటాం కదా, తీసుకున్న వాళ్ళందరికీ మెయిల్స్ వస్తాయి 3 days ముందు. అలానే ఆ మెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మీరు అర్థమైపోతుంది అనమాట. మనకి బ్యాండ్స్ 3 days ముందు నుంచే ఇస్తూ ఉంటారు. కొన్ని లొకేషన్స్ ఇస్తారు, ప్రిజమ్ వేరే పబ్స్ లొకేషన్స్ ఇస్తారనమాట. ఆ లొకేషన్స్కు ఆ టైమింగ్స్లో వెళ్ళి తీసుకుంటే సెట్ అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చాక లైన్స్లు అవన్నీ వెయిట్ చేసి టైం వేస్ట్, అసలు మొత్తం టైం వేస్ట్. ముందు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో వాటర్ బాటిల్స్ కూడా అక్కడే ఇస్తారు. సో లెట్స్ గో ఎంజాయ్. ఏంటి కార్తీక్ కాకుండా ఎవరో పాడుతున్నారు అనుకుంటున్నారా? సో వెయిట్. సో న్యూ ఇయర్ ఈవ్కి అయితే ఈ 31st డిసెంబర్కి కార్తీక్ అయితే మళ్ళీ లైవ్ కాన్సర్ట్ ఉంది. సేమ్ ఇదే బౌల్డర్ హిల్స్లో ఉంది. మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే పేటిఎం ఇన్సైడర్లో టికెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు, బట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా 31st డిసెంబర్కి ఉంది అని. సో మర్చిపోకుండా అటెండ్ అవ్వండి మీ ఫ్రెండ్స్తో. అండ్ ఈ బ్యాండ్ విషయానికి వస్తే ఈ బ్యాండ్ పేరు అమృతం అనమాట. సో కార్తీక్ లైవ్గా రాకముందుకు ఈ బ్యాండ్ అండ్ డీజే ప్లే అవుతుంది. ఈ బ్యాండ్ వచ్చేసి 5:15 to 6 వరకు ప్లే చేస్తారు. అండ్ తర్వాత డీజే వస్తారు అండ్ డీజే ఏమో 6 to 6:45 అవుతుంది. దాని తర్వాతే కార్తీక్ వస్తారు. సో వెయిట్ చేసి చూద్దాం పదండి.
ओढ़ के रंग ओढ़ के तेरा हुआ मैं सब छोड़ के ओ नीला आकाशम नानी रंगे దండే దీవాలు కళ్ళల్లో ఉంటయ్యంటారే అప్పుడే ఇంతకుముందు చెప్పానుగా ఈ బ్యాండ్ పేరు అమృతం అని. అమృతం అంటే మనకి చిన్నప్పుడు ఒక సీరియల్ వచ్చేది అమృతం సీరియల్ అని. సో ఆ సీరియల్కి సాంగ్ ఉంటుండే, గుర్తుందా మీకు టైటిల్ సాంగ్? అదే సాంగ్ వీళ్ళ దాంట్లో కూడా ఫేమస్ అనమాట. వీళ్ళు పాడారు చాలా బాగా. మళ్ళీ అప్పటి లైఫ్ టైం గుర్తుకొస్తుంది చైల్డ్హుడ్వి. సో మళ్ళీ ఒక్కసారి వినేసి ఎంజాయ్ చేద్దాం పదండి. I know you guys might be knowing this particular list, right? You guys ready? You guys gotta scream louder. Everyone out there. Ore! Beautiful. Manam idutunna oka chamchaadu bhavasagaralu rentu etc mana kastalu కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు లైట్ అంతా దోమలతో ఫైటింగ్ మనకి గ్లోబల్ వారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లే పడకు గోలీమా తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఒక చెంచాడు భవసాగరాలు. బాగుంది కదా. ఇంకా అలా 6 అయితే అయిపోయింది. ఇంకా నౌ ఇట్స్ టైమ్ ఫర్ డీజే. ఇంకా డీజే అందరికి బోర్ రావడం స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్పుడు అందరు కలిసి కార్తీక్ కార్తీక్ అని చాంట్ మొదలైపోయింది. Okay, what is your one favorite song? Karthik Gardi one favorite song. ఇప్పుడు టాప్ ఆఫ్ ద మైండ్ లో రన్ అయ్యే సాంగ్ ఏంటి? ఒక తర్వాత 5 minutesకి అందరికి ఓపిక అయిపోయినాక ఒక టైమర్ స్టార్ట్ అయింది. 5 minutes అని చెప్పేసి ఆ 5 minutes కూడా అయిపోద్ది. అయినా కార్తీక్ రారు. అండ్ అప్పుడు ఏవి వచ్చింది.
తర్వాతతోటి ఇంకో సాంగ్ తర్వాతతోటి ఇంకా అలా వస్తూనే ఉంటాయి. అన్నీ మనకు తెలిసిన సాంగ్స్, ఇంకా పాడాలని ఎనర్జీ అండ్ ఎంతూజియాజం కూడా మనకు చాలా ఉంటుంది. సో మీరు కూడా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. And that is why I love Hyderabad. Can we make this beautiful tonight? కాన్సర్ట్లో ఉన్నంతసేపు అందరూ సింగర్స్ అయిపోతారు తెలుసా, అలా ఉంటాయి అన్ని సాంగ్స్ కూడా. మనకు అన్నీ తెలిసిన సాంగ్స్ అయితే ఆటోమేటిక్గా పాడతాం కదా, సో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అందరం పాడుతుంటాము. అండ్ ఈ సాంగ్ అయితే పర్టికులర్గా అసలు నిజంగా ఈ సాంగ్ని ఎంత ఎంజాయ్ చేయొచ్చా అని నాకు ఈ సాంగ్ పాడుతున్నప్పుడు అక్కడ అనిపించింది. సో మీరు కూడా వినేసేయండి. Hyderabad, can you guys give me the rhythm? Can you give it to me? All of you? Just you and me? All of you? Sarisa! Saridaba! So she's singing and she's clapping for herself. Best life, lo. That's all. Don't wait for anybody. Enjoy life out there. Sarisa! Neriga! Kamagarisa! Saridaba! Sarigababa! No. Why are you clapping again? Saridaba! No, I didn't finish. Re kadra di sa first. Sa tarvata re. Okay. Sa. Can we dance together?
లెమన్. ఇంకొకసారి ఎల్లో అంటే లెమన్. నా చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటే can we go? One, two, three, four. Down, 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 down. Put your hands up. Down, 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 down. ఇంకా మేము ఆ గుంపులను బయటకు వచ్చి చూస్తే అసలు ఏంటి బయట కూడా ఇంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇంత కొండల పైన కూర్చొని చూస్తున్నారు అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. బట్ సాంగ్స్ బయటికి వినిపిస్తే ఎంత బాగుందో. నిజంగా ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ వైబింగ్ విత్ ద సాంగ్. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా బయటికి వచ్చి కొంచెం ఆ గేట్ దాటి ఇట్లా నడుస్తుంటే అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇదంతా నడవాలా అని. ఫ్రీ షటిల్స్ ఏమయ్యాయి అనుకుంటున్నారా? సో 6 అలా 7 or 8 కల్లా ఇంకా ఫ్రీ షటిల్స్ క్లోజ్ అని చెప్పేసి అప్పుడే అన్నారు. అండ్ ఇంకా పార్కింగ్ చెప్పానుగా, ఇక్కడ ఎంట్రీ మొత్తం కాన్సర్ట్ వరకు పార్కింగ్ అయింది. అండ్ ఇంకా అప్పుడే ఆటోస్ అందరూ వస్తున్నాయి, ఫ్రీ షటిల్స్ కాదు. మొత్తం అసలు ఎంత అంటే ఆస్తులు అడిగేలా ఉన్నారు తెలుసా. కాసేపు అయితే వాళ్ళు మొత్తం 700, 600, 500, 400 ఎంత పడితే అంత అడిగేస్తున్నారు. ఇంకా మీరు కావాలంటే షేరింగ్ కూడా వెళ్ళొచ్చు. సో మేము వేరే వాళ్ళని అడిగి షేరింగ్ వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ కార్ పెడితే మాత్రం ఆ దుమ్ముకి ఒక వారమో లేకపోతే 1 month పెడితే దుమ్ము ఎలా అవుతాయి కార్లని, అలా అయ్యాయి తెలుసా. ఇంకా మేమైతే ఎగ్జిట్కి అలా వచ్చేసాము, అలా బయటకు వచ్చేసాము. అమ్మాయి బాబోయ్ అనిపించింది నాకైతే. ఇంకా నేనైతే కాన్సర్ట్ని పిచ్చగా ఎంజాయ్ చేశాను. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై గైస్.